ఛానల్. ఈరోజు మనం తులానీమ్ ఇన్స్టిట్యూట్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మనం గూగుల్లో తులానీమ్ మెరీన్ టైమ్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి ఇలా వెబ్సైట్స్ వస్తాయి అన్నమాట. కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇది ప్రాపర్ వెబ్సైట్, ఏదైతే ఈ సెకండ్ దానిలో ఉందో అది ప్రాపర్. దానిలోకి మనం క్లిక్ చేసి వెళ్తే ఇక్కడ సైడ్న రైట్ సైడ్లో మనకి అడ్మిషన్స్ అని ఒకటి కనబడుతుంది. సో అడ్మిషన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో పేజ్ ఇలా ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఈటీఓకి ఆల్రెడీ మార్చ్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి అండ్ క్లోజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి బీటెక్ మరీన్ ఇంజనీరింగ్, బీఎస్సీ నాటికల్ సైన్స్ అండ్ డిఎన్ఎస్ కోసం ఓపెన్ అయి ఉంది. సో మనకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మన నేమ్, మన మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటేనే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుద్ది. అప్పుడు మనం లాగిన్లోకి వెళ్ళి మన మెయిల్, మనకు వచ్చిన పాస్వర్డ్ క్లిక్ చేస్తే అవుతుంది. అండ్ మనకి ఇక్కడ కొంచెం ఎలిజిబిలిటీస్ కనుక్కోవాలి. అసలు డిఎన్ఎస్కి ఎలా అనుకుంటే మాత్రం దీనికి ఈ వెబ్సైట్లోనే మనకి ఇంకో దగ్గర డిఎన్ఎస్ కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్నీ దీనిలో ఉంటాయి. ఇక్కడ మీరు అకాడమిక్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇందులో చూసుంటారు. దీనిలో చూసారా ఇంటేక్ ఎంతమంది తీసుకుంటున్నారు, ఫర్ ఈ బ్యాచ్కి 120 మెంబర్స్కి తీసుకుంటున్నారు. అలాగే ఏ కంపెనీస్ వాళ్ళని తీసుకుంటున్నాయి, స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి, ఏ కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వస్తున్నాయి, అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, 25 years లిమిట్, పీసీఎంలో ఎంత ఉండాలి, ఇంగ్లీష్లో ఎంత ఉండాలి. ఇక్కడ నోట్ చూసుకుంటే షిప్పింగ్ కంపెనీస్ ప్రిఫర్స్ క్యాండిడేట్స్ విత్ పీసీఎం ఆఫ్ 70% ఇన్ ఫస్ట్ అటెంప్ట్, ఇలా ఫిజికల్ స్టాండర్డ్స్, ఐసైట్ ఎంత, ఇవన్నీ డీజీ షిప్పింగ్ ప్రకారం ఉంటాయి. ఆన్బోర్డ్ ట్రైనింగ్ ఎలాగా. అండ్ ఐఎంయూసీఈటీ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఐఎంయూసీఈటీ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఉంటుంది. ఇప్పుడు డేట్స్ కూడా ఉంది. ఇది అసలుగా 2023ది, 2024 అప్డేట్ అవుతాయి కొన్ని రోజుల్లో. అలాగే ఇక్కడ మనం సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్లో ఇక్కడ అంతా రాసుని చూడండి, ఎలా ఫిల్ చేయాలి. స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 మన మెడికల్స్ అవుతుంది, స్టెప్ 3 షిప్పింగ్ కంపెనీస్ మనకి స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తాయి, స్టెప్ 4 ఇది. ఇవన్నీ మీరు ప్రాపర్గా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడు కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ కూడా 6,07,000 అని ఉంది. ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఫర్ సపోజ్ మీరు విత్డ్రా చేసుకున్నారు, నాకు అడ్మిషన్ వద్దని చెప్పి, సో విత్డ్రా చేసుకున్నప్పుడు రిఫండ్ పాలసీ ఎలా ఉంటుంది, అమ్మాయిలకైతే ఒకలాగా అబ్బాయిలకైతే ఒకలా ఉంటుంది. ఇది కంపల్సరీగా మీరు అప్లికేషన్ పెట్టే ముందు మాత్రం ఇవన్నీ చూసుకోండి ప్రాపర్గా. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, డిఎన్ఎస్ కావాల్సింది ఏంటి, అసలు ఇంటేక్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ. అండ్ ఇలా అకాడమిక్స్లోకి వెళ్తే మనకి బీఎస్సీ కోసం చూద్దాం. నాటికల్ సైన్స్, బీఎస్సీ నాటికల్ సైన్స్కి ఓవర్ వ్యూ ఇది అనమాట. ఇది ఒకసారి మీరు గోత్రూ అవ్వండి మొత్తం వెబ్సైట్లోకి వెళ్ళి. అలాగే ఇక్కడ కెరియర్ అనే ఆప్షన్స్ ఉందని చూడండి. కెరియర్ అనే ఆప్షన్స్ కొడితే ఇక్కడ మీకు క్లియర్గా రాస్తారు, మీరు ఈ బీఎస్సీ నాటికల్ సైన్స్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి, థర్డ్ ఆఫీసర్గా మీకు ఎంత శాలరీ వస్తుంది, అండ్ బెనిఫిట్స్ ఏంటి. ఇక్కడ మనకి గ్రాఫ్ కూడా ఉంది. ఇలా చేసిన తర్వాత 1 year ఆన్బోర్డ్ ట్రైనింగ్, ఆ తర్వాత మన అడ్వాన్స్ ఇవన్నీ మాడ్యులర్ కోర్సెస్ చేయాలి, తర్వాత సెకండ్ మిడ్ ఎఫ్జీ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మనం థర్డ్ ఆఫీసర్గా ప్రమోట్ అవుతాం. ఈ గ్రేడ్ మీరు ఈ గ్రాఫ్ మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది అనమాట మన కెరీర్ ఎలా ఉండబోతుంది, ఎలా కెప్టెన్ అవుతాం అని. ఈ మ్యాటర్ కూడా ఒకసారి మొత్తం చదవండి. అండ్ సిలబస్ వస్తే, ఈ సిలబస్ అంటే ఇది ఆల్రెడీ అంటే ఇది మీరు జాయిన్ అయ్యాక ఈ సెమిస్టర్స్లో ఈ సిలబస్ ఉంటుంది అనమాట. 6 సెమిస్టర్స్లో ఈ సిలబస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. అండ్ ట్రైనింగ్ మెథడ్ యాజ్ యూజువల్ మీరు అక్కడికి వెళ్తే తెలిసిపోద్ది, నేను జస్ట్ చూపిస్తున్నాను రెఫరెన్స్ కోసం. అండ్ సేమ్ విత్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ కూడా, అది కూడా మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దాని మీద ఎవల్యూషన్, ఇవన్నీ కూడా బేసిక్స్. ఇవి అంటే చదువుకుంటే మంచిది, ఒక మైండ్లో ఒక పాయింట్ ఉంటుంది. గ్రేడింగ్ సిస్టమ్ ఇది కూడా ఐఎంఈ ప్రకారం SR 70% అయితే ఇలాగా, 60% అయితే ఇదంతా మీరు